అదేవిధంగా సునీత మహిళా అధ్యక్షురాలు మరియు సుశీల రామచంద్రయ్య గారు, మన ఎముక రవీందర్ విజయవయం యువమోర్చా నాయకులు, మెంటి శ్రీను వార్డు మెంబర్, కటిక వెంకటేష్, సంపల్లి పెంటయ్య మరియు ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ కొమరెడ్డిపల్లి, అదేవిధంగా ఎన్ రాములు సర్పంచ్, వెంకటయ్య గారు, భగవంత్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రాధా ఆంజనేయులు గారు, అదేవిధంగా కొమరెడ్డిపల్లి యూత్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు మన రవీందర్ని, అదేవిధంగా బాలకృష్ణయ్య గారు ఎక్స్ సర్పంచ్, కృష్ణమోహన్ గారు, రాము సోషల్ మీడియా, బొంబాయి వెంకటయ్య గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క సంతోష సమయం. ఈరోజు న్యూ ఇయర్ డే రోజు మన రవీందర్ మన కాంగ్రెస్ పార్టీలో బీజేవైఎం పార్టీని వదిలేసి మన అభివృద్ధి ధ్యేయంగా తన గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి, మండలాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు తనను సాదరంగా ఆహ్వానిస్తూ తప్పకుండా తనకు పార్టీలోనూ ప్రభుత్వ పథకాలలో కూడా మంచి భాగస్వామ్యం కల్పించి తప్పకుండా యూత్ని, చాలామంది యూత్ కూడా కోరిండ్రు, నువ్వంటే మంచి అభిప్రాయం ఉన్నది వాళ్ళకు, కాబట్టి నీ నాయకత్వం కింద యూత్ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని పెద్ద అందరి చిన్న అందరి కూడా సూచనలు సలహాలు తీసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నీ యొక్క పాత్ర నువ్వు నిర్వహించాలని నేను తెలియజేస్తూ, తప్పకుండా మీకు మీ గ్రామానికి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేయమని గతంలోనే జితేందర్ రెడ్డికి చెప్పిన, అన్ని గ్రామాలకు ప్రణాళికలు తయారు చేయమంటున్నా. దాంట్లో కొన్ని షార్ట్ టర్మ్ స్వల్పకాలిక ప్రణాళికలు ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్. స్వల్పకాలిక అంటే మనకు తెలుసు, ఊళ్ళో కరెంటు సమస్యలు కానీ, బోర్ డ్రింకింగ్ వాటర్ కానీ, చిన్న చిన్న సమస్యలు, సీసీ రోడ్లు, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేయొచ్చు. కొన్ని లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని బీటీ రోడ్లు కానీ, పెద్ద పెద్ద పనులు ఉంటాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే అవి లాంగ్ టర్మ్. మొత్తం నాకు రాసి ఇచ్చేస్తే నేను దాని మీదే దృష్టి పెట్టి ప్రతి గ్రామం నుంచి, చిన్న గ్రామం అయితే ఒక 10-15 మంది, పెద్ద గ్రామం అయితే 25 మందితో కొత్తగా మళ్ళీ కమిటీలు పునర్వ్యవస్థ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెడుతున్నాం. అది ఎందుకంటే రివ్యూ మీటింగ్ లేనందుకే మనకు చాలా నష్టం జరిగిందని నా యొక్క ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల తర్వాత నేను రివ్యూ చేస్తే ఏమైందంటే, ఎవరైతే మన దగ్గరికి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండో వాళ్ళు చెప్పినవి చేస్తూ పోతున్నాం, కానీ అక్కడ గ్రామంలో గ్రౌండ్ మనకు రిపోర్ట్ కావాలంటే రివ్యూ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుగురించే ఇప్పుడు కొత్తగా మొత్తం రివ్యూ మీటింగ్ స్టార్ట్ చేసి ఏ మండలంలో ఆ మండలంలో కూర్చొని 3 నెలలకు ఒకసారి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అవసరమైతే 2 రోజులు కూర్చొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ కేవలం ఆ విలేజ్ కమిటీతోనే మీటింగ్ చేయాలనేది నిర్ణయం చేసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బాగా స్ట్రాంగ్గా తయారు చేయాలి పరిగి కాన్స్టిట్యున్సీలో అన్న విధంగా ప్రయత్నం చేస్తున్న మన విషయాన్ని తెలియజేస్తూ, దానికి మీరందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు. నాకు కొద్దిగా